లైవ్షోకి తిరిగి స్వాగతం. 2 రాష్ట్రాల్లోనూ కళంకిత పాలన సాగుతోందన్న సిపిఐ నేత నారాయణ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 81% మంది అవునని, 19% మంది కాదంటున్నారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, అంటే ఈ పాలన చేస్తున్నటువంటి విమర్శల్లో కానీ వీటిల్లో కానీ మరి మీరు మార్చుకోవడానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు దీంతో పాటు ఈ యూనివర్సిటీల తగాయిదాలు కూడా బయటపడతారా? మా పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా చేర్చుకొని తద్వారా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఒక మాట వస్తుంది. ఇక అంతకన్నా మించి మాత్రం ఇప్పటికైతే రాజకీయ పార్టీలు కొనుగోలు ఆరోపణ చేస్తారు, ఇంతవరకు వాళ్ళేమి నిరూపించాల. ఇప్పుడు మొన్న మన రేవంత్ రెడ్డి గారి కేసును చూస్తే మీరు చూసారు కావచ్చు, పోటాపోటీగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం అది, పోటీతత్వంతో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఏదైతున్నదో ఆ పార్టీని ఇక్కడ కూడా ఎగ్జిస్టెన్స్ చేయాలనేటువంటి ఒక పోటీతోటి మా ప్రభుత్వంలో ఏదో రకంగా దీన్ని పడేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వస్తారు. మొన్న చూసిన దానికి నిదర్శనంగానే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యేను ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకు ప్రలోభ పెట్టేటువంటి ఒక ఉదంతం చూస్తాం. అంటే ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా ప్రలోభ పెట్టి కొనుగోలు చేస్తానికి ప్రయత్నం చేస్తే అట్లా ఇంకెంతమంది అయినా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ముందే మీరు అందుకని జాగ్రత్త నేచురల్ ఎవరైనా ఏ పార్టీ అయినా జాగ్రత్త పడాలి కాబట్టి ఆ తదనుగుణంగా ఉండేటువంటి ఒక పరిస్థితుల మార్చట్లో ఒక కొత్త వరవల్లో పరిపాలన సాగించాలనేటువంటి ఒక దృక్పథంతో ఆ విధమైనటువంటి కొత్త వరవడు అవుతుందా? అంటే పార్టీ ఫిరాయింపుల ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారే అన్నారు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లొసుగులన్నిటి కూడా అన్ని పార్టీలు దాన్ని ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి దాంట్లో కొంత మేము కూడా ఉపయోగించుకోవచ్చు, మేము ఉపయోగించుకోవద్దు అనేటువంటి ఒక నిబంధన మాత్రం ఉన్నప్పటికీ కూడా కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి. తెలుగుదేశం దాడిని తప్పుకోవడానికి తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, నువ్వు ఒకరిని విమర్శిస్తేప్పుడు నీ 4,000 చూస్తాయి అని అనేటువంటి. కాబట్టి మీరు చేస్తున్నది అక్కడను ఆ రకమైనటువంటి వ్యవహారం. ఇక్కడ మేము ఆ విధంగా చేయొద్దు, మీరు బాగుండండి అంటే మా ప్రభుత్వానికి కూడా చేసేటువంటి మిత్రపక్షం లేదు, శత్రుపక్షం. ఈ ఇష్యూలో సుధాకర్ రెడ్డి గారు సగమే చెప్తా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా బయట అందరి ప్రచారం ఏం జరుగుతూ ఉందంటే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ 4-5 ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చింది, ఆ ఇంటెలిజెన్స్ ఇక్కడ గవర్నమెంట్ సేకరించేటాళ్లకు దాన్ని ఆ యాక్షన్ కు రియాక్షన్ గా చేసిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు బాగా చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్తలేరు, వచ్చిన వాళ్ళు కూడా చెప్తలేరు. ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యే క్లియర్ గా అయ్యా నన్ను ప్రలోభ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ కొనుగోలు చేసింది. దీంట్లో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోయినసారి 2009-2014 మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా డబ్బుకు అమ్ముడు పోయి ఎలక్షన్ చేసి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొడితే సస్పెండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ కొన్ని రోజులు, మళ్ళీ వాళ్ళని తీసుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చింది. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు నేను వీళ్ళను అంటున్నాను వాళ్ళను అంటున్నాను, ఒకవేళ తప్పు చేసినట్టు అనిపించిన పార్టీకి లాయల్ గా లేరని అనిపించినప్పుడు వెంటనే వాళ్ళని తీసేయండి, లేదా వాళ్ళకి మంచి పదవులు ఇవ్వకండి, తీసి లైమ్ లైట్ లో అంటే మరి మోడీ స్వచ్ఛమైన పాలన సమర్థవంతమైన పాలన అనేటువంటి మోడీకే కొత్త వచ్చినటువంటి ప్రధానమంత్రి మామూలుగా అన్నిటి మీద వ్యక్తి, అటువంటి వ్యక్తి ఏం కూడా నిశ్చితంగా ఉండేటువంటి పరిస్థితి చూసుకొని మోడీ గారి తర్వాత వాదే అన్నారు, మనం వేరే వాళ్ళని వేలు పెట్టి చూపిస్తాం, మమ్మల్ని వేలు పెట్టి మేము ఎవరిని వేలు పెట్టి చూపిస్తాం, మా పాలన ఏదో మేము చూసుకుంటున్నాం కదా. ఓకే నరసింహారావు విశాఖపట్నం నుంచి లైన్ లో ఉన్నారు. నరసింహారావు నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, కళంకిత పాలన అక్కడ ఎవరున్నారు అంటే మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఛానల్ ప్రచారం అవ్వట్లేదండి, ప్రసారం జరగట్లేదు. మాట్లాడండి, కళంకిత పాలనకి ఉదాహరణ. అక్కడ టీఆర్ఎస్ గానీ ఇక్కడ టీడీపీ గానీ రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళు చేసే కార్యకలాపాలు ప్రజలను దర్శించట్లేదు సార్. ఎందుకంటే
ప్రజాప్రతినిధి ఒక పార్టీ మీద కలిసి ఇంకో పార్టీకి వెళ్ళి నెక్స్ట్ ఇలా వాళ్ళు వస్తున్నారు అని తీసుకోవడం ఇది అంత మంచి సంస్కృతి కాదండి. రాష్ట్ర తరఫాలకు కూడా అంత మంచి చేకూరుతుందని అనుకుంటులేదు సార్. ఈ ప్రజా పరిపాలనని వదిలేసి నోటు నెక్స్ట్ కూడా అంత మంచిది కాదు సార్. ఇది అది మా ఒపీనియన్ అండి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి ప్రజలకి. గుడ్ 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 బాగా చెప్పారు. హరిబాబు గారు మహబూబ్నగర్ నుంచి లైన్ లో ఉన్నారు. హరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం గారు, మీకు అనుకున్న పెద్దలకు నమస్తే అండి. గుడ్ సార్, నేను అనడం ఏంటంటే సార్, ఈ రోజు వీళ్ళు వాళ్ళు అని కాదు సార్, రాజకీయ నాయకులు అందరూ అంతే సార్. 95% రాజకీయ నాయకులు అంతే సార్. ఈ రోజు తలసాని శ్రీనివాస్ గారు ఉద్యమంలో చాలా కష్టపడ్డ నేత, చాలా అసలు అతను దీక్షలు చేసి చాలా కష్టపడ్డ నేత. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఏ పార్టీలో ఉన్నందుకు వీళ్ళు విమర్శిస్తున్నారు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 1 సంవత్సరం తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చాడండి. ఆయన గాంధీ అవుతాడు. నేను అనడం ఏంటంటే, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా పైన వాళ్ళంతా బాగుంటారు సార్. వీళ్ళ కింద ఉండే కార్యకర్తలు వాళ్ళు కొట్టుకుంటారు సార్ వీళ్ళ కోసం అని. కార్యకర్తలు అందరూ కొట్టుకుంటారు, వీళ్ళేం బాగుంటారు. వీళ్ళు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళిపోతారో తెలియదు. వీళ్ళు వాళ్ళని కాదు సార్, ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళు వాటిని మాట్లాడతారు. కార్యకర్తలు ఏంటంటే వాళ్ళు ఊర్లో గొడవలు పెట్టుకుంటారు. అయితే కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు చెప్పారు. కార్యకర్తలు ఎవరి పని చేసుకుని వాళ్ళ విధానాలకు అనుగుణంగా ఒక విషయం చెప్పాలండి. ఫిరాయింపుల చట్టం మీద పరిమితులు ఉన్నాయనేది గుర్తించి 5 కమిటీలు కమిషన్లు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఒక విషయం మీద ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎవరినైనా పార్టీ ఫిరాయించినప్పుడు వాడికి అధికార హోదా ఇవ్వద్దు, ప్రభుత్వం నుంచి అది ఎట్లా వాళ్ళ ఏకాభిప్రాయం గురించి చెప్తున్నాను. అధికార హోదా ఇవ్వద్దు, ప్రభుత్వం నుంచి ధనం ఏదైనా వెళ్ళేది వాడికి ఇవ్వద్దు. రెండోది ఏంటంటే ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేయొద్దనేది వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇది చట్టం కాదు, కమిటీలు కమిషన్ల ఏకాభిప్రాయం. దానికి భిన్నంగా గవర్నర్ గారు వ్యవహరించారు కాబట్టి, దానికి భిన్నంగా టీఆర్ఎస్ వ్యవహరించింది కాబట్టి దాంట్లో ఖచ్చితంగా అనైతికం ఉన్నది. మిరాయింపు చెప్తాడు అంటే అసలు చట్టం రాజీనామా చేసిస్తే చెప్పండి. అబ్బాయి గారు నమస్కారం అండి, మాట్లాడండి సార్. నమస్కారం. వీళ్ళు కళంకిత పాలన, అవినీతి పాలన చేయాలంటే ప్రభుత్వంలో రావడానికి ముందే ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా పోటీ చేసి గెలవాలంటే ఎలక్షన్ లో ఇదివరకులాగా విజయసేవ చేస్తానో ఏదో చేసిన పరిస్థితిలో 20 ఏళ్ళు 25 ఏళ్ళు పార్టీలో పనిచేసి ప్రజాసేవ చేసాం, ఉద్యమాల్లో పాల్గొంటే టికెట్ వస్తుందని గ్యారెంటీ లేదు. డబ్బు పెట్టుకోవాలి. ప్రజలు కూడా ఎలా అయిపోయారంటే, 100,000, 2,000, 3,000 ఇస్తుంటే ఒక ఇంట్లో 5 ఓట్లు 6 ఓట్లు ఉంటే 10,000, 20,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి. ఏసీ కొనుక్కున్నాం, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. ఇక అట్లా గెలుస్తాడో లేదో తెలియదు. గెలిచిన మనం పార్టీని చూసేటైతే ఈ పార్టీలో ఉంటాడో లేదు తెలీదు. మనకి మేలు చేస్తాడో తెలియదు. ఈ పార్టీలో వచ్చి దాని ఆలోచనలోకి వచ్చారండి. మారిపోయింది దృక్పథం అంతా. ఖచ్చితంగా రాజకీయ పార్టీ యొక్క ప్రధాన నాయకుడు కనుక నిజాయితీగా నైతికంగా కరెక్ట్ గా ఉంటే ప్రజలు మాత్రం ఏం చేస్తారంటే, మీ డబ్బులేమో మేము రాజకీయ పార్టీల పరంగా మేము ఖచ్చితంగా వ్యవహరిస్తామని కనుక నాయకుడు నిలబడితే ఆటోమేటిక్ గా జనం కూడా వినాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు జనం పేరు మీద పెట్టి నాయకుల పేరు మీద పెట్టి జనం రెండు వైపులు అందరూ కలిసి ఎవరు చేస్తున్నారు? రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీ నేను ఒక్కటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కనుక గట్టిగా ఉండి మేము డబ్బులు పంచం అని కనుక నిర్ధారణ చేసుకోగలిగితే ఉంటుంది. లేకుంటే అటు ప్రజల్ని పైగా పాలనలోకి వచ్చిన ఎన్ని మచ్చల ఇంత అధ్వానమా? మీరు అన్నట్లు రాజకీయ పార్టీ కేంద్ర బిందువుగా నిర్ణయం తీసుకొని అది కింది వరకు పోవాలి. దాన్ని అది లేకపోవడం వల్ల సమర్థించుకోవడానికి సుధాకర్ గారు పెద్ద మనుషులు అంటారు, జనము నడుము కట్టాలట. ప్రభుత్వంలో కలంకం ఏర్పడితే ఇంకోటి సార్, మొన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో చలో ముఖ్యమంత్రి గారే అన్నారు, సుధాకర్ రెడ్డి సార్ మేము అంటలేమన్నాడు, సినిమా చెప్పిండు,
మా అమ్మలు సన్యాసులని కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఉండి మా దగ్గర 4 తీసుకున్నాని ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ ను మొత్తం కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగం తప్పితే ఇంకోటి కాదు. కానీ తెలంగాణలో టీడీపీ అంటే చాలా నిగూఢమైనటువంటి వ్యూహం ఉందండి. దీంట్లో గ్రహించవలసిన అవసరం ఉంది. ఎన్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ చనిపోయిన టీడీపీ పార్టీని అంటే నాగుపామే అది. ఎస్, తెలంగాణ ప్రజలకు తెలుసు టీడీపీ నాగుపాము అని. కానీ దాన్ని చనిపోయిన నాగుపామును అప్పుడప్పుడు లేపి పాలు పోసి బుసగొట్టించి దాన్ని బూచిగా చూపించి టీఆర్ఎస్ దాన్ని బూచిగా చూపించి ఇంకా ప్రజల మన ఇంకా వినాలి సార్ ఇంకా సెంటిమెంట్ తో ఆడుకోవాలి. ఇంకా తెలంగాణ సార్ మీరు ఇంకా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తో ఆడుకోవాలి. భావజాలంతో ఇంకా గేమ్ ఆడాలి. అంత మించి ఏమీ లేదు. వాళ్ళు చేసిన అవునా 100% అండి. మీ సూత్రీకరణ తమాషాగా ఉంది. సరే, మీ వాదన మీది. 2 రాష్ట్రాల్లోనూ కళంకిత పాలన సాగుతోందన్న సిపిఐ నేత నారాయణ గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 81% మంది అవునని, 19% మంది కాదన్నారు. మరి రాజకీయ పార్టీల నాయకులు ఇటువంటి విషయాల మీద మరి ముందుగా వారు ఇలాంటి మచ్చలకు ఆస్కారం లేకుండా పాలన సాగించాలని ఆకాంక్షిస్తూ SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, సంపత్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.